ఇతరులు చూడండి, అవి ఎలా కుండ్రగా పరమాత్మ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మామూలుగా తిరగడం లేదు, వాటి కాళ్ళను లయబద్ధంగా చెప్పుకొని కిందికి మీదికి ఆడిస్తూ ఎలా తిరుగుతున్నాయో చూడండి. ఆ నెమళ్ళు చూసారా, పులివిప్పాయి. ఆహా, ఎంతంతము ఎంతంతము అని ఒకరినొకరు ఆ యొక్క వేణుగానములు ఊగుతున్నటువంటి పరమాత్మ సౌందర్యాన్ని చూస్తూ వాళ్ళందరూ మోహాన్ని పొందుతూ ఉన్నారు. సఖీ, మరొక సఖీ సభులతో అంటున్నదట, మీరందరూ వేణుగానం ఊగుతున్నటువంటి కృష్ణుడిని చూస్తూ ఉన్నారు, కానీ నేను ఆ వేణువునే చూస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? ఒక్క ముద్దు కూడా పరమాత్మ మనకి ఇవ్వకుండా కృష్ణుడి పెదవులలో ఉన్న అమృతమంతా వేణువే తాగేస్తుంది అని వేళ్ళన్నీ విరుస్తూ ఉన్నదట. ఆ వేణువు మీద తన అక్కస్సునంతా కప్పుతూ ఉన్నదట. అలా వేణువును, ఆ వేణుగానమును ఊదుతున్నటువంటి పరమాత్మను వాళ్ళందరూ చూసి వాళ్ళ యొక్క తన్మయత్వంలో ఉన్నారు. అలాంటి వేణుమాధవుడు నిజంగా ఎంత అద్భుతమండి. వాడు వేణువును ఊదుతూ ఉంటే వేణుమాధవా అని మనం కీర్తించకుండా మనం ఉండగలమని. అలాంటి పరమాత్మ ఒకసారి ఆ వేణుగానాన్ని మనం విన్నాము. ఇప్పుడు మనం అందరం కూడా వేణుగానాన్ని విన్నాము. అలాంటి వేణుమాధవుని మనం అందరం కూడా కీర్తిద్దాం. జయ గోపాల కృష్ణ భగవాన్.